ప్రొఫెసర్ అంటే తెలుసా? ఒక అధ్యాపకుడు. ఈరోజు మేము డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఎడ్యుకేషనల్ అండ్ వెల్ఫేర్ సొసైటీ తరపున నిర్మల్ పట్టణంలోని కొండాపూర్ గ్రామ సమీపంలో గల బాల సదనంలో వారి యొక్క వర్ధంతి సందర్భంగా, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి 10వ వర్ధంతి సందర్భంగా మేము ఈరోజు బాల సదనం యొక్క ఈ అనాథ బాలికలను కలిసి వారికి మా సొసైటీ తరపున పండ్లను మేము వారికి పంపిణీ చేస్తున్నాము. ఏపీజే అబ్దుల్ కలాం గారు మన భారతదేశ 11వ రాష్ట్రపతిగా మరియు ప్రముఖ శాస్త్రవేత్తగా, మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా వారు పేరు గడించారు. వారు మన దేశంలోని తమిళనాడు రాష్ట్రంలోని రామేశ్వరం దగ్గర ధనుష్కోటి వద్ద వారు అక్టోబర్ 15, 1931లో జన్మించి వారు మన దేశానికి అంచెలంచెలుగా ఎదిగి ఒక కఠోరమైన శ్రమతో పేద కుటుంబంలో జన్మించినప్పటికీ అంచెలంచెలుగా ఎదిగి వారు మన భారతదేశానికి నిస్వార్థమైన సేవ చేశారు. వారి యొక్క కృషి, వారి యొక్క దేశ సేవకు గుర్తుగా మన భారతదేశ ప్రభుత్వం వారికి భారతదేశ అత్యున్నత పురస్కారమైన భారతరత్న అవార్డుతో సత్కరించడం జరిగింది. ఇంకా ఇతర దేశాలు కూడా వారికి ఎన్నో అత్యున్నత పురస్కారాలను అందించాయి. మరియు మన దేశం యొక్క మరియు ఇతర దేశాల యొక్క విశ్వవిద్యాలయాలు వారికి గొప్ప డాక్టరేట్లతో సత్కరించాయి. కావున వారు మన దేశానికి చేసిన సేవకు గుర్తుగా వారు ఈరోజు అనగా జూలై 27, 2015లో మేఘాలయ రాష్ట్రంలోని షిల్లాంగ్ వద్ద ఒక విశ్వవిద్యాలయంలో వారు ఉపన్యాసము ఇస్తూ వారు కుప్పకూలడం జరిగింది. హఠాత్తుగా వారికి హార్ట్ అటాక్ రావడం వల్ల వారు అస్తమించడం జరిగింది. కావున ఈరోజు మేము డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఎడ్యుకేషనల్ అండ్ వెల్ఫేర్ సొసైటీ తరఫున ఈ మహనీయుణ్ణి మేము హృదయపూర్వకంగా స్మరించుకుంటున్నాము. ఇదేం